సో ఎవరైతే టాలీ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీకు ముందుగా ఖచ్చితంగా అకౌంట్స్ గురించి అవగాహన ఉండాలి. అకౌంట్స్ రాకుండా టాలీ నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం టాలీలో చేసేదే అకౌంట్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అకౌంట్స్ పైన అవగాహన ఉండాలి. దాన్ని బట్టే మనకి టాలీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్. సో మనం ఈరోజు ఏంటి అంటే టాలీ అకౌంట్స్ అంటే అకౌంట్స్కి టాలీకి సంబంధం ఏంటి? ఓకే. మనకు టాలీలో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, కొంచెం అకౌంట్స్ ఫండమెంటల్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ అకౌంట్స్ అంటే ఏంటి? ఒక అకౌంటెంట్ ఏం చేస్తాడు అంటే బిజినెస్లో ఒక ఒక వ్యాపారంలో ప్రతిరోజు ఏమేం యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, వీటన్నిటిని తను రికార్డ్ చేసుకొని ఇయర్ ఎండింగ్లో కానీ, మంత్ ఎండింగ్లో కానీ అసలు ఏమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏమి ఇన్కమ్స్ ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఓకే, ఏమేమి అప్పులు ఉన్నాయి అనేది ఒక కంప్లీట్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తాడు. ఓకే. ఇది ఎవరైనా ఏ బిజినెస్ అయినా కూడా జనరల్ చేసే విధానం ఇది. దీంట్లో మనం ఇందాక చెప్పినట్టు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ప్రాఫిట్, బ్యాలెన్స్, ఆస్తులు, అప్పులు, అసెట్, లైబిలిటీ వీటన్నిటిని ఒక ప్రాపర్ వేలో రెడీ చేస్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ చేయడమే అకౌంట్స్. ఓకే. అకౌంట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు రికార్డింగ్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. డైలీ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తూ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని రెడీ చేయడమే అకౌంట్స్. మరి దీంట్లో ఇప్పుడు చూస్తే మనకి డైలీ బిజినెస్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సురేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 10 lakhs, పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్, పర్చేస్ గూడ్స్ బై చెక్, పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రమాదేవి, సేల్స్, పర్చేస్ మిషనరీ, రెంట్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. ఇలా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ని అకౌంటెంట్ ఏం చేయాలి అంటే తను రికార్డ్ చేయాలి. అంటే నోట్స్లో రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, మనం ఏదైనా నోట్స్ తీసుకొని ఓకే ఈ రోజు డబ్బులు ఇలా కలెక్ట్ అయ్యాయి, ఇక్కడ పే చేసాము, ఇన్ని పర్చేస్ జరిగాయి, ఈ సేల్స్ జరిగాయి, ఓకే, రెగ్యులర్ టర్మ్స్లో మనం నోట్స్లో రాస్తాం. కానీ అలా కాకుండా ఒక అకౌంటెంట్ ఏం చేయాలి అంటే ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయినా కానీ, ఇక్కడ ఉన్న మీకు కనబడుతున్న ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకే ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ దాన్ని ఖచ్చితంగా తను ఎలా రికార్డ్ చేయాలి అంటే డెబిట్ క్రెడిట్ రూపంలోనే రికార్డ్ చేయాలి. మనకి జనరల్గా చూడండి, మనీ ఒకవేళ ఎవరైనా మన అకౌంట్లో మనీ పంపిస్తే సమ్ అమౌంట్ క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్, సమ్ అమౌంట్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్. ఎప్పుడైనా చూడండి, లోన్ ఇచ్చినా, లోన్ తీసుకున్నా, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినా, ఇంట్రెస్ట్ ఏది చేసినా కూడా బ్యాంకింగ్ వాళ్ళు మీకు ఈ డెబిట్ క్రెడిట్లో తప్ప ఇంకే రకంగా కూడా చెప్పరు. అంటే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని డెబిట్ క్రెడిట్ రూపంలోనే రికార్డ్ చేయాలి మనం. ఇలా డెబిట్ క్రెడిట్ రూపంలో రికార్డ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే జర్నల్ ఎంట్రీస్ అంటాము. చిట్టాపద్దులని తెలుగులో జర్నల్ ఎంట్రీస్ అని అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము? ఇందాక ఏమనుకున్నాం, ప్రతి ట్రాన్సాక్షన్ని జర్నల్ ఎంట్రీస్ రూపంలో రికార్డ్ చేయాలి. జర్నల్ ఎంట్రీ అంటే డెబిట్ క్రెడిట్ ఉంటేనే దాన్ని జర్నల్ ఎంట్రీ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ని ప్రిపేర్ చేయాలి అంటే అసలు ఏది డెబిట్ అవుతుందో ఏది క్రెడిట్ అవుతుందో తెలియాలి అంటే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియాలి. పర్సనల్, రియల్, నామినల్ 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఈ రూల్స్ తెలిస్తే మనం ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది జర్నల్ ఎంట్రీస్ రాసే ప్రొఫార్మా ఇది. ఓకే, చిట్టా పద్దులు రాసే ప్రొఫార్మా, తెలుగులో మనం చిట్టా పద్దులు అంటాం జర్నల్ ఎంట్రీస్ అంటే. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ డేట్, పర్టికులర్స్, ఓకే, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఇక్కడ పైన ఏమంటున్నారు అంటే క్యాష్ అకౌంట్ డేటార్ టు సురేష్ అకౌంట్, గూడ్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, గూడ్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకు క్యాష్ని డెబిట్లో రాయాల్సి వచ్చింది, ఎందుకు సురేష్ని క్రెడిట్లో రాశారు, ఓకే, ఎందుకు సురేష్ని డెబిట్లో రాయకూడదు, ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇలా డెబిట్లో రాయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, క్రెడిట్లో రాయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ తెలిస్తే మనకి అకౌంట్ చాలా ఈజీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, జర్నల్ ఎంట్రీస్ రాసాం. జర్నల్ ఎంట్రీస్ అంటే డెబిట్ క్రెడిట్లో రాయడం జర్నల్ ఎంట్రీస్ అంటే. ఇక్కడ చూస్తే మరి ఆ జర్నల్ ఎంట్రీస్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఈ రూల్స్ కావాలి. ఖచ్చితంగా ఈ 3 రూల్స్ తెలిస్తేనే ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇందులో పర్సనల్ అకౌంట్ దేనికి సంబంధించింది అంటే మనము రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్లో పర్సన్స్, ఓకే, పర్సన్స్ కానీ, ఓకే, కంపెనీస్, ఆర్గనైజేషన్, సో మనకేంటి ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ ఎవరైనా, ఓకే, ఇండివిజువల్గా ట్రీట్ అయ్యేది ఎవరైనా కానీ మనకి పర్సనల్ అకౌంట్ అండర్లో వస్తారు.
ఎగ్జాంపుల్ క్రోమా కంపెనీ నేమ్స్ కానీ పర్సన్ నేమ్స్ కానీ. ఓకే, ఇవి ఏదైనా వస్తే మనం పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ ఏం చెప్తుంది అంటే డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. ఎవరైతే ఇప్పుడు మనం ఏమన్నా పర్సన్స్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఇండివిజువల్గా ట్రీట్ చేసేది మనం పర్సనల్ అకౌంట్ అందులో తీసుకుంటాం. వీళ్ళు పర్సన్స్ ఉన్నారు అంటే అయితే రిసీవర్ అయినా ఉంటారు లేదా గివర్ అయినా ఉంటారు. ఇలాంటి సందర్భంలో పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా మనము ఆ పర్సన్ రిసీవర్ అయితే తనని డెబిట్ చేయాలి, పర్సన్ గివర్ అయితే తనని క్రెడిట్లో రాయాలి. మనం తీసుకునే డైలీ యాక్టివిటీస్, డైలీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో పర్సన్స్ ఉన్నప్పుడు అయితే పర్సన్స్ అయితే రిసీవర్ అవుతారు లేదా గివర్ అవుతారు. రిసీవర్ అయితే డెబిట్, గివర్ అయితే క్రెడిట్లో రాయాలి. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ దేనికి సంబంధించిందంటే కంప్లీట్ అసెట్ రిలేటెడ్, అది కరెంట్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అవ్వచ్చు. ఓకే, అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని మనము రియల్ అకౌంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ కానీ ఓకే అసెట్స్ కానీ ఒకవేళ వస్తే డెబిట్లో రాయాలి, పోతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు క్రెడిట్లో రాయాలి. రియల్ అకౌంట్ దేనికి సంబంధించింది? క్యాష్, అసెట్లో ఫిక్స్డ్, కరెంట్. ఓకే, క్యాష్ అనేది కరెంట్ అసెట్ అవుతుంది. సో అసెట్స్ రిలేటెడ్గా, క్యాష్ రిలేటెడ్గా ఏ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది రియల్ అకౌంట్ కింద తీసుకోవాలి. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి క్యాష్ వస్తే డెబిట్ చేయాలి, అసెట్ వచ్చినా డెబిట్ చేయాలి, క్యాష్ పోతే క్రెడిట్ చేయాలి, అసెట్ పోతే క్రెడిట్ చేయాలి అని రియల్ అకౌంట్ చెప్తుంది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏది డెబిట్ చేయాలో ఏది క్రెడిట్ చేయాలో మనకు తెలుసు. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దేనికి సంబంధించిందంటే మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్లో ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్, లాస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఎక్స్పెన్సెస్ కానీ లాస్ కానీ ఇన్కమ్స్ కానీ గెయిన్స్ కానీ ఉంటే మనము నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్ని డెబిట్ చేయమంటుంది, ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఈ 3 రూల్స్ తెలిసాయి అంటే మనం జర్నల్ ఎంట్రీస్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఏది డెబిట్ చేయాలో ఏది క్రెడిట్ చేయాలో తెలుసు కాబట్టి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయగలుగుతాం ఈజీగానే. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 3 రూల్స్ బేస్ చేసుకుని ఒక జర్నల్ ఎంట్రీ ట్రై చేద్దాం మనం. ఇక్కడ సురేష్ అండ్ కంపెనీ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 10 lakhs అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి, అకౌంట్స్ దృష్టిలో పర్సన్స్ వేరు, కంపెనీస్ వేరు, రెండు వేరు వేరు వ్యక్తులుగానే ట్రీట్ చేయాలి. ఇప్పుడు సురేష్ అనే పర్సన్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓనర్ సురేషే అయినా కూడా అకౌంట్స్ దృష్టిలో సురేష్ ఒక ఇండివిజువల్ పర్సన్, తను స్టార్ట్ చేసిన కంపెనీ ఒక ఇండివిజువల్ పర్సన్, ఇలా ఇండివిజువల్ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సురేష్ అనే క్యాండిడేట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ 10 lakhs అమౌంట్ సురేష్ కంపెనీకి ఇస్తున్నాడు. తను ఏదైతే స్టార్ట్ చేస్తున్నాడో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఆ అమౌంట్ కంప్లీట్గా కంపెనీ కోసం వాడతాం. సో ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే పర్సన్ ఉన్నాడు, క్యాష్ ఉంది. పర్సన్ ఉంది కాబట్టి పర్సన్ ఎవరు? సురేష్. సురేష్ అనే క్యాండిడేట్ పర్సన్ కాబట్టి పర్సన్ వచ్చినప్పుడు మనం పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ ఏం చెప్తుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటుంది. ఇక్కడ సురేష్ అనే క్యాండిడేట్ అమౌంట్ కంపెనీకి ఇస్తున్నాడు కాబట్టి ఇతను గీవర్ అవుతాడు. గీవర్ అవుతాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గీవర్ని ఏం చేయాలి? క్రెడిట్లో రాయాలి. సో అంటే మనము సురేష్ని క్రెడిట్లో రాయాలి. మరి సురేష్ కంపెనీకి ఏమి ఇస్తున్నాడు? క్యాష్ ఇస్తున్నాడు. మరి క్యాష్ దేనికి సంబంధించింది? రియల్ అకౌంట్కి సంబంధించింది. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సురేష్ అనే క్యాండిడేట్ కంపెనీలో క్యాష్ ఇన్వెస్ట్ చేస్తే క్యాష్ కంపెనీకి వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ని డెబిట్లో రాయాలి. అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అనేది మనకి జర్నల్ ఎంట్రీ అవుతుంది. ఈ జర్నల్ ఎంట్రీ నేను ఇప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అని చెప్పడానికి నేను ఏం యూజ్ చేశాను అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేశాను. సో చూస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు? క్యాష్ అకౌంట్ డెబిట్లో రాసి పైన ఉంది డెబిట్ ప్లేస్, కింద ఉంది క్రెడిట్ ప్లేస్ అండి. ఓకే, క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అని రాశాను ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని వాడుతూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నాడు. ఓకే, పర్చేస్ చేయడం కంపెనీకి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఓకే పర్చేస్ని మనం ఏం చేయాలి? నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్. సో పర్చేస్ని డెబిట్లో రాయాలి. మనము డెబిట్కి పర్చేస్ క్యాష్కి చేయడం వల్ల క్యాష్ మన దగ్గర పోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్లో రాయాలి. ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాడుతూ జర్నల్ ఎంట్రీస్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవే కంపెనీకి సంబంధించిన ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ని పబ్లిక్ డొమైన్లో ఉంటవి, ఇవి రెడీ చేయాలి అకౌంటెంట్. ట్రేడింగ్ అకౌంట్ దేనికి సంబంధించింది అంటే కంప్లీట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్కి సంబంధించి ట్రేడింగ్ అకౌంట్లో మనము
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఇన్కమ్స్ని రికార్డ్ చేస్తాం. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ని రికార్డ్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ని మనము జర్నల్స్ రాసిన తర్వాత ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ రికార్డ్ చేయాలి. దాని తర్వాత అంటే ఎక్స్పెన్సెస్ లాస్ ఇన్కమ్ గెయిన్స్ అది వాటి యొక్క నేచర్ని బట్టి ట్రేడింగ్గా ప్రాఫిట్ అండ్ లాస్ డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. మరి ఈ బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయంటే కంపెనీకి ఉన్న అసెట్ లయబిలిటీ, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమో ఏం ఎక్స్పెన్స్ ఉన్నాయి ఏం ఇన్కమ్స్ ఉన్నాయో రికార్డ్ చేస్తాము. అదే బ్యాలెన్స్ షీట్కి వస్తే బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఏముంది లయబిలిటీ ఏముందో రికార్డ్ చేస్తాం. ఇది ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలియజేస్తాయి. మనకు ట్రేడింగ్ ప్రాఫిట్ అని చూస్తే మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఇన్కమ్స్ తక్కువగా ఉంటే మనకి లాస్ వచ్చినట్టు, ఇన్కమ్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటే మనం ప్రాఫిట్లో ఉన్నట్టు. సో దీన్ని బట్టే మనం ఏమంటారు లాస్ట్ ఇయర్లో ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ లాస్లో ఉంది చెప్పడం అంటే అవి ఎలా చెప్తున్నారు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ని చూసే చెప్పగలుగుతున్నాం. సో దాని తర్వాత కంపెనీకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి అనేది బ్యాలెన్స్ షీట్లో కనబడుతుంది, ఆస్తులు ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయని. ఓకే, ఇది రెడీ చేయాల్సి ఉంటుంది. ఒక అకౌంటెంట్ మాన్యువల్గా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ రిపోర్ట్స్ రెడీ చేయాలి. వీటితో పాటు ఇంకా క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, లెడ్జర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఒక అకౌంటెంటే ప్రిపేర్ చేయాలి. ఇది మనం మాన్యువల్గా చేస్తాం. ఇక్కడ మరి మాన్యువల్గా చేసే టైంలో ఏంటి అంటే మీరు జర్నల్ ఎంట్రీ ఒకవేళ తప్పు రాశారనుకోండి, ఇప్పుడు మనం చెప్పిన ఈ రిపోర్ట్స్ అన్ని తప్పిపోతాయి. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఓకే, ఇక్కడ చెప్పిన క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ ఓకే, క్యాష్ ఫ్లో, ఫండ్ ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకునే రిమైనింగ్ రిపోర్ట్స్ అన్ని డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రావాలి, జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. ఇది మనం మాన్యువల్గా చేసేది. మాన్యువల్గా ఒకవేళ ఒక తప్పు చేసామనుకోండి మళ్ళీ ప్రతి ఒక్క రిపోర్ట్ని మనం చెక్ చేసుకోవాలి. రైట్, ఇది మాన్యువల్గా చేసేది. ఈ అకౌంట్స్లో ఎక్కడైనా మిస్టేక్ చేసినప్పుడు మనం చాలాసార్లు 1-2 ట్రాన్సాక్షన్స్ కానీ ఒక 100 ట్రాన్సాక్షన్స్ ఉంటే ఏం కాదు, కానీ ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్లో ఉన్నప్పుడు చిన్న మిస్టేక్ చేసినా కూడా అకౌంట్స్ మొత్తం తప్పు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం ఒక సాఫ్ట్వేర్ వాడాల్సి వచ్చింది. మన అకౌంట్స్కి కన్వీనియంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎక్కువ వాడాల్సి వచ్చింది. దాంట్లో టాలీని ఎక్కువగా వాడుతున్నారు. సో టాలీ అనేది ఏంటి, ఒక టాలీలో కూడా మనం చేసేది అకౌంట్సే. మరి టాలీలో మనం అకౌంట్స్ చేయాలంటే ఫస్ట్ దానికంటే ముందు ఇవన్నీ తెలియాలి. అసలు ఏ రిపోర్ట్లో ఏమొస్తుంది, ఓకే, ఎందుకు వేజెస్ని మనం ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సి వచ్చింది, ఓకే, సేల్ ఆఫ్ స్క్రాప్ని ఎందుకు ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సి వచ్చింది, నెక్స్ట్ శాలరీస్ని ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్లో చేయాలి, ఎందుకు ట్రేడింగ్లో చేయకూడదు, ఇవన్నీ రీజన్స్ తెలిస్తేనే మీరు అకౌంట్స్లో ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకు క్యాపిటల్ని ఇక్కడ రాశారు, బ్యాలెన్స్ షీట్లో ఎందుకు రాయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు మనకి బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్స్ ఎందుకు ఇక్కడ లయబిలిటీ రాసాం, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు రాసాం, ఇలా ప్రతి ఒక్క దాని రీజన్స్ తెలియాలి. ఓకే, ఇలా తెలిసినప్పుడు మనము టాలీలో ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టాలీలో ఏం చేస్తున్నామంటే మనం ఇంతవరకు ఏదైతే మాన్యువల్గా ప్రిపేర్ చేస్తామన్నామో ఆ ప్రతిదీ మనము సాఫ్ట్వేర్ అంటే ఒక సాఫ్ట్వేర్ వాడుతూ ప్రిపేర్ చేయడమే మనం టాలీలో నేర్చుకుంటాం. మరి టాలీకి ఇందాక చేసిన మాన్యువల్ అకౌంట్స్ తేడా ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇవన్నీ టాలీలో ప్రిపేర్ చేయం. మనం కేవలం టాలీలో జర్నల్ ఎంట్రీ మాత్రమే రాస్తాము. ఇది రాయడం వలన ఇందాక మనం చెప్పిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ దాంతోపాటు ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ను టాలీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. కానీ టాలీ ప్రతి ఒక్క రిపోర్ట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి అంటే మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటి అంటే లెడ్జర్ క్రియేషన్ వస్తేనే టాలీలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే టాలీలో మనము ఏమేం కాన్సెప్ట్ నేర్చుకుంటామంటే అకౌంట్స్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, బ్యాంకింగ్, పేరోల్, టాక్సేషన్. సో అకౌంట్స్ మనం ఇందాక మాట్లాడుకున్న అకౌంట్స్ కొంచెం, ఇన్వెంటరీ వచ్చేసి స్టాక్ రిలేటెడ్, బ్యాంకింగ్లో మనకు చెక్ బుక్ మెయింటెనెన్స్ అండ్ బ్యాంక్ రికాన్సిలేషన్, పేరోల్లో పే స్లిప్ రెడీ చేయడం, టాక్సేషన్లో జిఎస్టీ, టీడీఎస్ రిపోర్ట్స్ ఎలా రెడీ చేయాలో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం అకౌంట్స్ చేయాలి అంటే ఫస్ట్ టాలీలో మనకు తెలియాల్సింది లెడ్జర్ క్రియేషన్ అంటే ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు మనం ఇందాక ఏమన్నాను ప్రాఫిట్ అండ్ లాస్లో ఎందుకు శాలరీస్ రికార్డ్ చేస్తాము అంటే దానికి అది కొన్ని రీజన్స్ ఉంటాయి, మనం అకౌంట్స్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు ఏంటి అంటే శాలరీస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో రికార్డ్ అవుతుంది. అది మాన్యువల్గా మనం చేస్తాం, మనకు ఐడియా ఉంది అకౌంట్స్ తెలిసిన వాళ్ళకి. మరి ఇప్పుడు శాలరీస్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్లో రికార్డ్ చేస్తున్నాం కదా, మరి ప్రాఫిట్ అండ్ లాస్లో రికార్డ్ చేయాలనే విషయం మనకు మాన్యువల్గా తెలుసు.
కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ పైన అవగాహన ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్లేసి ప్రాఫిట్ అండ్ లాస్ మీద రాస్తాడు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్లో రాస్తాడు. అంటే మరి ఇది మాన్యువల్గా తెలుసు కదా, మరి టాలీలో మనం ఏం చేయాలి అంటే ఈ శాలరీస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించింది అని మనం ఐడెంటిఫై చేయాలి. మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిందని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే టాలీ మనకి కొన్ని అకౌంటింగ్ గ్రూప్స్ బై డిఫాల్ట్గా ఇస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన కొన్ని అకౌంటింగ్ గ్రూప్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి అంటే మనం ఏ ట్రాన్సాక్షన్ని ఏ రిపోర్ట్లో రికార్డ్ చేయాలి అనుకుంటున్నామో ఆ రికార్డ్ చేయాల్సి అనుకుంటున్న రిపోర్ట్కి సంబంధించిన గ్రూప్కి మనం ఆ ట్రాన్సాక్షన్ని యాడ్ చేయడమే టాలీలో లెడ్జర్ క్రియేషన్. సాలరీస్ అన్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ రికార్డ్ చేయాలి, అది మనకు తెలుసు. మరి ప్రాఫిట్ అండ్ లాస్ రికార్డ్ చేయాలంటే టాలీలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్కి యాడ్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. కమిషన్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్లో రికార్డ్ చేస్తాం, కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కడ అవుతుంది, అది ఇన్కమ్ కాబట్టి మరి ప్రాఫిట్ అండ్ లాస్లో మనము టాలీలో రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్ ఇన్కమ్ అనే గ్రూప్కి చేయాలి. అంటే లెడ్జర్ క్రియేషన్ అంటే ఏం లేదు, మనము ఏ ట్రాన్సాక్షన్ని ఏ రిపోర్ట్లో రికార్డ్ చేయాలో ఆ రిపోర్ట్కి సంబంధించిన గ్రూప్స్కి యాడ్ చేయడమే టాలీలో లెడ్జర్ క్రియేషన్ అవుతుంది. ఇది మ్యాండేటరీ. మీరు లెడ్జర్ క్రియేషన్ తప్పు చేశారంటే మీరు ఏం చేసినా తప్పే అవుతుంది. లెడ్జర్ క్రియేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ అనేది మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాకుండా అసెట్ అని ఇచ్చారనుకోండి, శాలరీస్ వెళ్ళేసి బ్యాలెన్స్ షీట్లో కనబడతాయి. అంటే మనం ఏం చేస్తాం, మనం అది శాలరీ ఎక్స్పెన్స్ అవుతుంది మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి అకౌంట్స్ పైన. అలాంటప్పుడే లెడ్జర్ క్రియేషన్ ప్రాపర్గా చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఏంటి ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ జనరల్గా ఏమవుతుంది, అసెట్ అవుతుంది. అసెట్ అవుతుందని నేను ఐడెంటిఫై చేయగలగాలి, అది బ్యాలెన్స్ షీట్లో వస్తుందని కూడా నాకు తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడు నేను ఏం చేయగలుగుతాను, టాలీలో లెడ్జర్ క్రియేషన్ చేయగలుగుతాను. లెడ్జర్ క్రియేషన్ మీరు చేయడమే చాలా ఇంపార్టెంట్. లెడ్జర్ క్రియేషన్ వచ్చిందంటే టాలీ ఆల్మోస్ట్ మీకు ఇంకా అకౌంట్స్ అవగాహన ఉంటే ఆటోమేటిక్గా చేసుకోగలుగుతారు, గైడెన్స్ కూడా అవసరం లేదు ఎవరికి. ఓకే, సో లెడ్జర్ క్రియేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అకౌంటింగ్ ఓచర్స్. టాలీలో లెడ్జర్ క్రియేషన్ మెయిన్ ఇంపార్టెంట్. లెడ్జర్ క్రియేషన్ అంటే ఏమనుకున్నాము, ఏ ట్రాన్సాక్షన్ ఏ రిపోర్ట్లో రికార్డ్ చేయాలో ఆ రిపోర్ట్కి సంబంధించి గ్రూప్కి యాడ్ చేయడమే లెడ్జర్ క్రియేషన్. దాని తర్వాత అకౌంటింగ్ ఓచర్స్. ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత అకౌంటింగ్ ఓచర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనము ఈ అకౌంటింగ్ ఓచర్ ఒక్కొక్క దానికి ఒక నేచర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రా ఓచర్ బ్యాంకు డిపాజిట్ విత్డ్రాస్ రికార్డ్ చేయాలి, పేమెంట్ ఓచర్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి, రిసిప్ట్ ఓచర్ ఇన్కమ్స్ని, జర్నల్స్ అడ్జస్ట్మెంట్స్ని, సేల్స్ ట్రేడ్ సేల్స్ని, ట్రేడ్ పర్చేస్ని, డెబిట్ నోట్ పర్చేస్ రిటర్న్స్ని, క్రెడిట్ నోట్ సేల్స్ రిటర్న్స్ రికార్డ్ చేయాలి. ఇంకా ఉంటాయి, ఇంకా మనం డెప్త్గా తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే మరి కాంట్రా ఓచర్ని ఓపెన్ చేసి ఏం చేయాలి అంటే కాంట్రా ఓచర్ ఓపెన్ చేసి కూడా దాంట్లో మనం ప్రిపేర్ చేసేది కూడా జర్నల్ ఎంట్రీస్. అంటే మనం ఇప్పుడు టాలీలో అకౌంట్స్ చేయాలన్నా కూడా జర్నల్ ఎంట్రీస్ ప్రిపరేషన్ రావాలి. కాంట్రా ఓచర్ ఓపెన్ చేసి బ్యాంకు డిపాజిట్ విత్డ్రా సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తాం. కాంట్రా ఓచర్లో మనము ఇప్పుడు బ్యాంకు డిపాజిట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఒక 10 lakhs ఇచ్చాడు అనుకోండి, ఆ 10 lakhs అమౌంట్ మనకు కాంట్రా ఓచర్ రికార్డ్ ఎలా చేస్తారు అంటే ఆ కాంట్రా ఓచర్ ఓపెన్ చేసిన రాసేది కూడా జర్నల్ ఎంట్రీ. మరి ఆ జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే మళ్ళీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రాయాలి. ఏంటి మనకి పర్సనల్ రియల్ నామినల్ తెలియాలి. అవి తెలిస్తేనే మనం టాలీలో చేస్తాం. ఇప్పుడు మనం టాలీ గురించే మాట్లాడుతున్నాం. టాలీలో ఈ అకౌంటింగ్ ఓచర్స్లో మనము ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ రూపంలోనే చేస్తాం. మరి జర్నల్ ఎంట్రీస్ రావాలంటే మళ్ళీ ఇందాక మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఏమనుకున్నాము, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రావాలి. అంటే మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వస్తేనే టాలీని మరి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, గుర్తుపెట్టుకో. సో పేమెంట్ ఓచర్లో కూడా జర్నల్ ఎంట్రీసే. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని మనం టాలీలో జర్నల్ ఎంట్రీ రూపంలో ఓచర్స్లో రికార్డ్ చేస్తాం. ఇలా ఓచర్స్లో రికార్డ్ చేయడం వలన టాలీ ఆటోమేటిక్గా మనకి రిపోర్ట్స్ అని ఇందాక అనుకున్న ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఓకే, ట్రయల్ బ్యాలెన్స్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఈ రిపోర్ట్స్ మనం రెడీ చేయాల్సిన అవసరం లేదు, టాలీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. మనం రెడీ చేయాల్సింది కేవలం లెడ్జర్ ప్రిపరేషన్, అకౌంటింగ్ ఓచర్స్ రాయడం మాత్రమే మన బాధ్యత. ఇది రాయడం వల్ల రిమైనింగ్ మన రిపోర్ట్స్ మాన్యువల్గా చేయాల్సిన రిపోర్ట్స్ అన్నీ చెయ్యకుండానే టాలీ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాలీకి మాన్యువల్కి అర్థమైంది కదా. మాన్యువల్ అంటే మనమే అన్ని ప్రిపేర్ చేయాలి, కానీ టాలీకి వస్తే ఈ లెడ్జర్ ఓచర్స్ రాస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే మాక్సిమం 90% వరకు మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇది మాన్యువల్కి ఉన్న టాలీకి. అంటే మీరు మాన్యువల్గా క్లియర్గా ఉన్నప్పుడు టాలీలో ఏదైనా తప్పు చేసి గుర్తుపట్టగలుగుతారు. ఏదైనా ఎవరైనా చూడండి, అకౌంట్స్ పైన అవగాహన ఉన్న క్యాండిడేట్ని టాలీ చేయమనండి, ఆలోచించి చేస్తాడు.
అకౌంట్స్ అవగాహన లేకపోతే చేయమనండి, ఏది ఉంటే అది రాసిస్తాడు. ఇంతకుముందు ఎవరు ఏం చెప్పారో అది రాసిస్తాడు, కొత్తది ఏమైనా వస్తే చేయలేడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాలీలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, మనం ఏమేం కాన్సెప్ట్స్ పైన ఫోకస్ ఎక్కువ చేస్తాము అంటే అకౌంటింగ్ పరంగా కాస్ట్ సెంటర్స్ అంటే డిపార్ట్మెంట్స్, సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, క్లాత్ డిపార్ట్మెంట్ కానీ. ఇప్పుడు డిమార్ట్లకు పోయినాం అనుకోండి, డిమార్ట్ కానీ క్రోమాకి పోతే డిమార్ట్లో ఏముంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఒక సైడ్ ఉంటాయి. ఓకే, క్లాత్ ఐటమ్స్ ఒక సైడ్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఒక సైడ్ ఉంటాయి. ఓకే, హోమ్ నీడ్స్ ఒక, అంటే ప్రతి ఒక్క అకౌంట్స్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కేటగిరీ చేసుకుంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సపరేట్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వాడుకుంటే ఏమవుతుందంటే ఇండివిజువల్గా ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎక్స్పెన్స్ జరిగాయి, ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇన్కమ్స్ వచ్చాయి, ఓకే, ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, ఎన్ని పర్చేస్ జరుగుతున్నాయి, కాంబినేషన్లో కాకుండా ఇండివిజువల్గా మనం ట్రాక్ చేయడానికి కాస్ట్ సెంటర్స్ అనే టాపిక్ మనకి టాలీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బడ్జెట్. ప్రతి ఒక్క కంపెనీకి బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది, ఎస్టిమేషన్ బడ్జెట్. సో అండ్ సో అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్లో మనం ఈ ప్లాన్స్ చేయబోతున్నాం, సో అండ్ సో అసెట్, సో అండ్ సో ఎక్స్పెన్స్ అవ్వబోతున్నాయి, లేదా ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం, ఈ ప్రాజెక్ట్ ఇన్ని ఖర్చులు అవుతాయి. ఓకే, దీనివల్ల ఇంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ని సేల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనము ఎస్టిమేషన్ చేసుకుంటాం. బడ్జెట్ అంటేనే ఎస్టిమేషన్, అంటే ముందు జరగబోయేదాన్ని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం. సో ప్లాన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా కొన్నిసార్లు హెవీ అవుతుంది, మనం ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ అవ్వచ్చు, లేదా ప్లాన్ చేసిన తక్కువ అవ్వచ్చు. సో మనము ఎస్టిమేషన్ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేయాలి, యాక్చువల్ బడ్జెట్ ఎలా ప్లాన్, అంటే యాక్చువల్గా ఏం జరిగిందో కూడా మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ రిపోర్ట్స్ అనేది కూడా మనము ఇక్కడ టాలీలో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా మనం టాలీలో ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ బిల్ వైజ్ డీటెయిల్స్. సో బిల్ వైజ్ డీటెయిల్స్లో బిల్స్ పేయబుల్స్, బిల్స్ రిసీవబుల్స్, అడ్వాన్సెస్, వీటిని ఎలా మెయింటైన్ చేయాలో మనం బిల్ వైజ్ డీటెయిల్స్ నేర్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ మీద ఒక 20 బిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ బిల్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇండివిజువల్ బిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు ఒక క్యాండిడేట్ పర్చేస్ చేసినప్పుడు ఈఎంఐ క్రియేట్ చేయమన్నాడు, ఆ ఈఎంఐస్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఈఎంఐస్కి డ్యూ డేట్స్ ఇవ్వాలి, ఒకవేళ డ్యూ డేట్ ఎక్సిడ్ అయితే మనం ఏం చేయాలి. ఓకే, అడ్వాన్స్ ఎక్స్ట్రాగా అంటే పే చేయాల్సిన దానికంటే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే మనం వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలి, రావాల్సిన దానికంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటే ఎలా చేయాలి, ఒకవేళ ఈఎంఐ స్కిప్ అయితే ఏం చేయాలి, వీటన్నిటి మనం బిల్ వైజ్ డీటెయిల్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత అకౌంట్స్ తర్వాత ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీలో ఏంటి అంటే కంప్లీట్ స్టాక్ రిలేటెడ్. ఓకే, మన దగ్గర ఏం స్టాక్ ఉంది, ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, ల్యాప్టాప్స్ని మనము మన దగ్గర ఏం స్టాక్ ఉందో స్టాక్ని ఎంటర్ చేయాలి, దాంతోపాటు ఆ స్టాక్ని మనం ఎలా సేల్ చేస్తాం, ఆ స్టాక్కి మెజర్మెంట్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ని మనం నెంబర్స్లో సేల్ చేస్తాం, రైస్ ఉంటే కేజెస్లో, లిక్విడ్స్ అయితే లీటర్స్లో, ఓకే, ఎగ్స్ ఉంటే డజన్స్లో, ఇలా అంటే డజన్స్ కానీ ప్యాకెట్స్ కానీ బాక్సెస్ కానీ. ఈ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తూ యూనిట్స్ కూడా మనం ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, ల్యాప్టాప్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్లో హెచ్పి కంపెనీ ఉంది, డెల్ ఉంది, ఎంఐ ఉంది, యాపిల్ ఉంది. మళ్ళీ ఎంఐలోనే మళ్ళీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, అంటే దాంట్లో మళ్ళీ i5 i7 i9 ఉంటుంది. మళ్ళీ i9లోనే మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఐటమ్స్ని క్రియేట్ చేయడం వల్ల స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనము ఇన్వెంటరీ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత గోడౌన్స్ దేనికి సంబంధించింది అంటే ప్రతి ఒక్క స్టాక్ని మనం అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మనము గోడౌన్ స్టోర్ చేసుకుంటాం. అసలు గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది, ఎంత ఇన్వర్ట్స్ అయింది, ఈ రోజు గోడౌన్ నుంచి ఎంత స్టాక్ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది, ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఎలా ఓచర్ని పాస్ చేయాలి, అంటే ఇలా కంప్లీట్ మనం ఈ గోడౌన్ టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ మల్టీ ప్రైస్ లెవెల్స్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ లెవెల్స్లో హోల్సేలర్కి ఒక ప్రైస్ ఉంటుంది, రీటైల్కి ఒక ప్రైస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఒక ప్రైస్ ఉంటుంది. ఐటమ్ ఒకటే కానీ ప్రైజెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. వాటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది మల్టీ ప్రైస్ లెవెల్స్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ బ్యాచెస్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రతి ఒక్క బ్యాచ్ కోడ్ ఉంటుంది, ఆ బ్యాచ్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఓకే, మనం ఈ బ్యాచెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఈ ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని ఎలా ట్రాక్ చేయాలి అనేది కూడా మనం బ్యాచెస్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్స్, సేల్ ఆర్డర్స్. ఓకే, పర్చేజ్ ఆర్డర్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఓకే, డెలివరీ చలాన్స్ కానీ, ఓకే, మనం ఎలా ప్రిపేర్ చేయాలి, సేల్ ఆర్డర్స్ని ఎలా రెడీ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత బ్యాంకింగ్ వస్తే బ్యాంకింగ్ రిలేటెడ్ కూడా మనము టాలీలో కవర్ చేయొచ్చు. టాలీలో ఏంటి అంటే అకౌంట్స్ చేయొచ్చు, ఇన్వెంటరీ చేయొచ్చు, బ్యాంకింగ్, ఓకే, పేరోల్ అండ్ ట్యాక్సెస్.
ఇలా ప్రతి కాంబినేషన్లో వర్క్ అవుతుంది కాబట్టి టాలీని మనం ఏమంటామంటే ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. టాలీ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ వస్తే బ్యాంకింగ్లో చెక్ బుక్ మెయింటెనెన్స్. మనం ఒక చెక్ ఇష్యూ చేస్తాం, చెక్ జనరల్గా మనకి చెక్ బౌన్స్ అయితే ఏం చేయాలి, ఓకే, చెక్ క్యాన్సిలేషన్ ఎలా చేయాలి, ఆ చెక్ బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేయాలి అనేది కూడా బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత ట్యాక్స్ రిలేటెడ్ వస్తే మనకి జిఎస్టీ అండ్ టీడీఎస్ గురించి డిస్కస్ చేస్తాం. జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఓకే, ట్యాక్స్ టీడీఎస్ గురించి కూడా మనము డిస్కషన్ చేస్తాం. దీంట్లో జిఎస్టీ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ ఆన్ సర్వీసెస్, జిఎస్టీ ఆన్ ఎక్స్పెన్సెస్, జిఎస్టీ ఆన్ అసెట్, జిఎస్టీఆర్1, జిఎస్టీఆర్3బి, ఓకే, కంప్లీట్ మనం జిఎస్టీ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే మనకు ఒక ఐటమ్ పైన, ఒక స్టాక్స్ పైన, అంటే ఐటమ్స్ పైన, గూడ్స్ పైన కావచ్చు, సర్వీసెస్ పైన కావచ్చు, మనం జిఎస్టీ ఎలా డిక్లరేషన్ చేయాలి, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎప్పుడు ఛార్జ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో ఛార్జ్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని అండ్ మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పేరోల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే పే ఎట్స్ క్రియేట్ చేయడం. సో దీనికంటే ముందు టీడీఎస్ కూడా ఉందండి. సో టీడీఎస్ మనము ట్యాక్స్ డిడక్షన్ అండ్ సోర్స్ అంటాం. ఈ టీడీఎస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ని మనము టాలీలో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేర్చుకుంటాం. సెక్షన్స్ ఏంటి, థ్రెషోల్డ్ లిమిట్ ఏముంది, లిమిట్ క్రాస్ అయితే మనం ఏ సెక్షన్ ప్రకారం ఎంత టీడీఎస్ కట్ చేయాలి, టీడీఎస్ కట్ చేసిన తర్వాత పేమెంట్స్ ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం. దాని తర్వాత పేరోల్లో కంప్లీట్ పేర్స్ ప్రిపరేషన్, అటెండెన్స్ ప్రిపరేషన్, అటెండెన్స్ రిజిస్టర్స్ కానీ, సాలరీ డీటెయిల్స్ కానీ, పేరోల్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేయాలి, మనం ఒక ఎంప్లాయ్కి సంబంధించిన పే స్లిప్ ఎలా రెడీ చేయాలని కూడా మనము ఈ పేరోల్ అనే టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కూడా మనం ఒక టాపిక్ ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామంటే ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఈ టాలీలో మనము అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ, టీడీఎస్, ఓకే, బ్యాంకింగ్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్గా నేర్చుకుంటాం. ఇది కంప్లీట్గా ట్రైనింగ్ మ్యాక్సిమం మీకు ఒక డైలీ ఒక 1 అవర్ కేటాయించిన ఒక 30 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకు టాలీకి మాన్యువల్కి ఉన్న డిఫరెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అకౌంట్స్ రాకుండా, తెలియకుండా టాలీ నేర్చుకోకండి. లేట్ అయినా పర్లేదు, 10 రోజులు ఎక్కువైనా పర్లేదు, అకౌంట్స్ పైన అవగాహన రావాలి, ఆ తర్వాతనే టాలీ నేర్చుకోండి. ఇది టాలీకి అండ్ అకౌంట్స్ సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ నుంచి మనకి ఇప్పుడు అకౌంట్స్ క్లాసెస్ కొన్ని చెప్తా ఉంటాను. అకౌంట్స్ క్లాసెస్ కొన్ని అయిన తర్వాత టాలీ, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్.